ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని రికార్డులు సొంతం చేసుకున్నా ఆ ఒక్కటి అందకపోతే అసంతృప్తే. అది దక్కితే అంతులేని ఆనందమే. ఆట ఏదైనా ప్రపంచ కప్ అంటే ఆడే ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోవాలనుకునే కల. మన దేశంలో బ్యాట్ బాల్ పట్టుకున్న ప్రతి అమ్మాయి దశాబ్దాలుగా ఆ కలను కంటూనే ఉంది. 1978 నుంచి భారత జట్టు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ప్రతిసారి నిరాశే. 2005లో మిథాలీ సేన ఫైనల్ చేరింది. ట్రోఫీకి దగ్గరగా కూడా వెళ్లనివ్వలేదు ఆస్ట్రేలియా. 2017లో మళ్లీ మిథాలీ కెప్టెన్సీలోనే టీమిండియా ఫైనల్ చేరింది. అప్పుడు కప్పు చిక్కినట్లే చిక్కి చేజారింది. మూడోసారైనా ముచ్చట తీరుతుందా? ఈ జట్టైనా ఆఖరి అడ్డంకిని అధిగమిస్తుందా అని దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసింది ఆదివారం. భారతీయులంతా టీమిండియా వెంటే నిలవగా మునిపెన్నడూ లేనన్ని ఆశలు, అంచనాల నడుమ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో అడుగుపెట్టింది భారత బృందం. టాస్ ఓడినా బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా తొలి వికెట్ కు 100 పరుగులు జోడించారు. 27 ఓవర్లకు స్కోర్ 162 పర్ 1 వికెట్. స్కోర్ ఊపు చూస్తే 350 కొట్టేయబోతున్నారు. అలవొకగా మ్యాచ్ గెలవబోతుంది అనుకున్నారు అంతా. కానీ చివరికి 299 టార్గెట్ ని సెట్ చేసింది టీమిండియా. ఇదే స్టేడియంలో సెమీఫైనల్లో టీమిండియా చేస్ చేసిన స్కోర్ కంటే 40 రన్స్ తక్కువ. ఈ స్కోర్ను టీమిండియా కాపాడుకోగలదా అనే అనుమానం. సఫారీ కెప్టెన్ ముందుండి నడిపించడంలో 39 ఓవర్లకు సౌత్ ఆఫ్రికా స్కోర్ 207 పర్ 5 వికెట్స్. దీంతో ఇండియాకు కప్ దక్కుతుందా అనే భయం. కానీ సెమీస్లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయం గాలివాటం కాదని, తమది సిసలైన ఛాంపియన్ జట్టని రుజువు చేస్తూ కప్ చేజిక్కించుకుంది హర్మన్ ప్రీత్ సేన. 11 మంది ప్రాణం పెట్టి ఆడగా జట్టంతా చేయి చేయి కలిపి సమిష్టిగా కదలగా కలల కప్పును ఒడిసి పట్టింది. టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో తొలిసారి ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది టీమిండియా. మన దేశంలో ఉమెన్స్ క్రికెట్ ఒకప్పటిలా లేదు. చాలా మారింది. ఇంకా మారుతుంది కూడా. అభిమానులు మైదానాలకు వస్తున్నారు. ఆటను ఆస్వాదిస్తున్నారు. ఎన్నడూ లేని ప్రోత్సాహము లభిస్తోంది. కానీ ఎంత పురోగతి సాధించినా ఏదో వెలితి, ఏదో తెలియని అసంతృప్తి. దేశంలో క్రికెట్ రూపురేఖల్ని మార్చేసిన కపిల్స్ డేవిల్స్ 83 విజయంలా భారత మహిళల క్రికెట్కు ఓ కిక్కిచ్చే భారీ విజయం దక్కలేదన్న వేదన. కానీ ఆ అసంతృప్తికి, ఆ నిరాశకు ఆదివారంతో తెరదించింది టీమిండియా. దశాబ్దాల నిరీక్షణ ముగిసింది. భారత మహిళల స్వప్నం సాకారమైంది. ఫైనల్లో భారత అమ్మాయిల ఆట అదరహో అనిపించింది. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన షెఫాలి వర్మ ఆశించినట్లే బ్యాట్తో చెలరేగిపోయింది. అనుకోని విధంగా బౌలింగ్లోనూ మాయ చేసింది. ఇంకో అద్భుతం దీప్తి. కీలక ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేయడమే కాదు, 5 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. స్మృతి, రిచా కూడా అద్భుతంగా రాణించారు. తెలుగమ్మాయి శ్రీచరణి ఫైనల్లోనూ కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. ఫలితం దక్షిణాఫ్రికాను మట్టి కరిపించిన భారత మహిళల జట్టు మొదటిసారిగా జగజ్జేతగా నిలిచింది. భారత అమ్మాయిల కల నెరవేరింది. దేశాన్ని సంబరాల్లో ముంచెత్తుతూ హర్మన్ ప్రీత్ సేన వన్డే ప్రపంచ కప్ ను గెలుచుకుంది. ఆదివారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో భారత్ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. యువ ఓపెనర్ షెఫాలి వర్మ చెలరేగడంతో మొదట భారత్ 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. దీప్తి శర్మ, స్మృతి మంధన, రిచా ఘోష్ రాణించారు. చేజింగ్ లో దక్షిణాఫ్రికా తడబడింది. దీప్తి శర్మ, షెఫాలి వర్మ ధాటికి 45.3 ఓవర్లలోనే 246 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ లారా ఓల్వార్ట్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. సఫారీలకు ప్రపంచ కప్ మరోసారి అందని ద్రాక్ష అయింది. సఫారీ టీం కలలో కూడా ఊహించి ఉండదు షెఫాలి బౌలింగ్ లో దెబ్బతింటామని. షెఫాలి ఎవరు అనుకోని విధంగా మ్యాచ్ ను మలుపు తిప్పింది. దీప్తి శర్మ కూడా కీలక సమయంలో అద్భుతంగా బౌలింగ్ చేసింది. ఛేదనలో ఓపెనర్లు లారా, బ్రిట్స్ రాణించడంతో దక్షిణాఫ్రికా 9 ఓవర్లకు 51 రన్స్ చేసింది. కానీ అమన్జ్యోత్ సూపర్ త్రోకు బ్రిట్స్ రనౌట్ కావడం, బాష్ను చరణి స్టంపౌట్ చేయడంతో స్కోర్ 62 ఫర్ 2కు పడిపోయింది. అయితే చక్కని బ్యాటింగ్ ను కొనసాగించిన లారా
లూస్తో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. 20వ ఓవర్లో స్కోర్ 114 for 2. కానీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ అనూహ్యంగా షెఫాలీకి బంతినివ్వడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. షెఫాలీ తన వరుస ఓవర్లలో లూస్, కాప్ను అవుట్ చేసి ప్రత్యర్థికి షాక్ ఇచ్చింది. కాసేపటికే జఫ్టాను దీప్తి వెనక్కి పంపడంతో దక్షిణాఫ్రికా 148 for 5తో చిక్కుల్లో పడింది. భారత్ పట్టు బిగించింది. కానీ అద్భుత ఇన్నింగ్స్ కొనసాగించిన ఓల్వార్ట్ టీమిండియాను కలవరపెట్టింది. కానీ చివరికి టీమిండియానే విక్టరీ సాధించింది. हम सारे देखते हैं, सारा पूरा देखते हैं. बहुत अच्छा लगा जब कैच छूट रहा था, हमारे दिल को धड़कन हो रही थी भी क्या हो रहा है. बस पकड़ लिया, फिर बस जान आई हमारे. बस अब मैच जीत गई. अब तो बस बहुत पटाखे चलाए ग्राउंड में. फिर डांस भी किया यहाँ पे हम भाइयों ने, उसके भाई ने. बस भव्य मन भर लिया उसने. खुश था. 8 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై 229 పరుగుల టార్గెట్ చేసింగ్లో తడబడిన ఇండియన్ టీం 9 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి 3 ఓవర్లలో 3 వికెట్లతో 14 పరుగులు చేయాల్సి ఉండగా విజయం దరిదాపుల్లోకి వచ్చి ఓడిపోయింది. అయితే 2017 వరల్డ్ కప్ ప్రదర్శన గతంతో పోలిస్తే మహిళల జట్టుకు ఎంతో మేలు చేసింది. అన్ని వైపులా ఆసక్తి కనిపించడంతో పాటు టీం స్థాయి కూడా పెరిగింది. ప్రతి దశలో బీసీసీఐ అన్ని రకాలుగా ప్రోత్సాహమిస్తూ టీంకు తగిన అవకాశాలు కల్పించింది. అయినా సరే 2021 వరల్డ్ కప్ మరోసారి నిరాశను మిగిల్చింది. ఈ టోర్నీలో భారత్ సెమీస్ కు కూడా చేరలేకపోయింది. దీని తర్వాత మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సొచ్చింది. సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత హర్మన్ ప్రీత్ టీం బాధ్యతలు చేపట్టింది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం అమోల్ మజుందార్ ను హెడ్ కోచ్ గా ఎంపిక చేసిన తర్వాత టీంలో అసలైన మార్పు మొదలైంది. Well, I'm just going to give them a hug because I think the way they made a comeback in this World Cup was amazing. వేరే ఆలోచన లేకుండా 2025 వరల్డ్ కప్ కోసమే పక్కా ప్రణాళికతో జట్టు సన్నద్ధమైంది. టోర్నీ వేదిక భారత్ కావడంతో దానికి అనుగుణంగా జట్టును తీర్చిదిద్దేందుకు టీం మేనేజ్మెంట్ ప్రయత్నించింది. 2023లో పూర్తి స్థాయిలో వచ్చిన ఉమెన్ ప్రీమియర్ లీగ్ WPL ప్రభావం కూడా టీంపై కనిపించింది. ఈ లీగ్ మన ప్లేయర్లకు కూడా పరిమిత ఓవర్ల క్రికెట్లో దూకుడు నేర్పించింది. అప్పుడప్పుడు కొన్ని ఓటములు వచ్చినా ప్రత్యర్థులు తేలిగ్గా తీసుకునే పరిస్థితిలో మార్పు కూడా కనిపించింది. ప్రత్యేక శిబిరాలు, ఎక్కువ విరామం లేకుండా వరుసగా వేర్వేరు జట్లతో సిరీస్లు భారత్ ఆటకు మరింత పదును పెట్టాయి. గత 2 ఏళ్లలో ఇది క్రమపద్ధతిలో సాగింది. బలమైన ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలపై టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. ఇటీవలే ఇంగ్లాండ్ను వారి సొంత గడ్డపైనే ఓడించి సిరీస్ గెలవడం టీంలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. సరిగ్గా టోర్నీకి ముందు స్వదేశంలో జరిగిన సిరీస్లో ఆస్ట్రేలియాతో ఓడిన టీమిండియా అద్భుత ప్రదర్శనే చేసింది. ముఖ్యంగా 3వ వన్డేలో 412 పరుగుల చేజింగ్లో ఏకంగా 369 పరుగులు చేసింది. ఇదే మ్యాచ్ సెమీస్లో ఆసీస్పై విజయానికి స్ఫూర్తినిచ్చిందనడంలో సందేహం లేదు. जी बहुत अच्छा लग रहा है. उसने परिवार का नाम रोशन किया और इंडिया टीम को जिताया वर्ल्ड कप. कभी इंडिया टीम जीती नहीं थी और फर्स्ट टाइम जीती है. वो खुशी होती है जी. वो उस टाइम कॉन्फिडेंस हमारा ये भरोसा जीत लिया था उसने कि भी हाँ ऑस्ट्रेलिया जैसी खतरनाक टीम को हरा सकती है इंडिया, तो साउथ अफ्रीका को क्यों नहीं हरा सकती. अगर वो बैटिंग बॉलिंग अच्छी करे तो वो सभी चीज को हरा सकती है, आगे बढ़ सकती है. జట్టులో ప్రతి ఒక్కరూ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. 434 పరుగులతో ఎప్పటిలాగే స్మృతి జట్టులో నంబర్ 1 బ్యాటర్ గా నిలిచింది. గాయంతో 7 మ్యాచ్లకే పరిమితమైన ప్రతీక 308 పరుగులు సాధించింది. విజయం సాధించిన తర్వాత వీల్ చైర్లో కూర్చొని ఆమె సంబరాల్లో పాల్గొనడం సగటు అభిమానులందరికీ సంతృప్తినిచ్చింది. జమీమా 292 పరుగులే చేసినా ఆసీస్పై సెమీఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్ ను ఆమె చిరస్థాయిగా నిలబెట్టింది. मैंने पहले भी कहा, I would like to say it again. Jemima, yes, she played a vital role in a semi-final match, but this is not a win only for Jemima. It's a win for the entire Indian women's cricket team. You can't pick out one single player and say that okay, this player got us a victory in this game. I think if you see throughout the tournament, even in the finals, we had every single player contribute to the team's victories. రిచా ఘోష్ ఏకంగా 133.52 స్ట్రైక్ రేట్ తో చేసిన 235 పరుగులు జట్టుకు ప్రతిసారి కావాల్సిన రన్ రేట్ ను అందించింది. 260 పరుగులు చేసిన హర్మన్ కెప్టెన్ గా టీంను ముందుండి నడిపించింది. సెమీస్ లో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. కెప్టెన్ గా సాధించిన ఈ గెలుపుతో భారత క్రికెట్లో ఆమె దిగ్గజాల సరసన నిలిచింది.
బౌలింగ్లో దీప్తి శర్మ 22 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా విజయంలో ప్రధాన భూమిక పోషించింది. ముఖ్యంగా ఫైనల్లో తీసిన 5 వికెట్లు ఎప్పటికీ మర్చిపోలేనివి. బ్యాటింగ్లో కూడా దీప్తి 3 హాఫ్ సెంచరీలు సాధించింది. రేణుక, క్రాంతి, అమన్జోత్, రాధ పెద్ద స్కోర్లు చేయకపోయినా జట్టుకు అవసరమైన ప్రతిసారి కీలక సమయంలో తామున్నామంటూ ముందుకు వచ్చారు. ఇదే జట్టును నడిపించింది. లీగ్ దశలో వరుసగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి టీంల చేతుల్లో ఓడిపోవడంతో అనేక విమర్శలొచ్చాయి. ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఆట మాత్రం మారడం లేదనే టాక్ వినిపించింది. కానీ అక్కడి నుంచి టీం ఉవ్వెత్తున ఎగిసిపడింది. సెమీస్ స్థానం ఖాయం చేసుకోవడంతో పాటు సెమీస్, ఫైనల్ మ్యాచ్లలో అద్భుత విజయాలతో ఛాంపియన్గా నిలిచింది. ఈ అసాధారణ అద్భుత ప్రదర్శనకు దేశం మొత్తం సలాం చేస్తోంది. దశాబ్దాల కల నెరవేరింది. ఉమెన్స్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. హర్మన్ ప్రీత్ సేన కేవలం కప్ గెలవలేదు, దేశంలో ఆడపిల్లలందరికీ అంతులేని ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. చరిత్ర సృష్టించిన టీమిండియాకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తోంది. కంగ్రాట్స్ టీమిండియా.